క్యాన్సర్ గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ అంతా నడుస్తుంది. రేపు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ సంబంధించి అవగాహన తీసుకురావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ బడ్జెట్లో క్యాన్సర్ గురించి ముఖ్యంగా సర్వికల్ క్యాన్సర్ గురించి చర్చించడం, అలాగే నిన్న పూనం పాండే బాలీవుడ్ నటి వచ్చేసి నాకు క్యాన్సర్ ఉంది అని ప్రకటించి మళ్ళీ అది అవాస్తవం, కేవలం క్యాన్సర్ గురించి అలాగే సర్వికల్ క్యాన్సర్ గురించి అవగాహన తీసుకురావడమే తన ప్రయత్నం అని చేశారు. సో ప్రస్తుతం మనం అపోలో క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాం. మనతో పాటు విజయ ఆనంద్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ ఆంకాలజిస్ట్, అలాగే అపోలో క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్. సార్, ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ గురించి అవగాహన తీసుకొచ్చే ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? సో వరల్డ్ క్యాన్సర్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా 4th ఫిబ్రవరి నాడు ప్రతి హాస్పిటల్ వాళ్ళు చేసుకుంటుంటారు. దీన్ని ముఖ్యమైన ఎయిమ్ ఏంటంటే అవగాహన క్రియేట్ చేయడానికి. క్యాన్సర్ అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 30 ఏళ్ల క్రితం నేను ప్రాక్టీస్ చేసినప్పుడు 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేవారు. ఈ అవగాహన మరీ మనం చేస్తున్నాం కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ 70-80% ఎర్లీ స్టేజ్లో మనకు డయాగ్నోస్ చేయగలుగుతున్నాం. దాని ద్వారా మనం క్యాన్సర్ని క్యూర్ చేయగలుగుతున్నాం. సో క్యాన్సర్ అవేర్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాన్సర్ అనే థాట్ రాగానే సిమ్టమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా డయాగ్నోస్ చేస్తే క్యాన్సర్ అవుతుందేమో, హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ అని డయాగ్నోస్ చేస్తారన్న భయంతో చాలామంది పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అలా చేయకుండా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్యాన్సర్ సంబంధించిన సిమ్టమ్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాస్పిటల్కి వెళ్ళి చిన్న టెస్టుల ద్వారా తెలుసుకోగలిగితే మీకు ఎర్లీ డయాగ్నోసిస్ అవుతుంది, ఈజీ ట్రీట్మెంట్ అవుతుంది. ఆల్మోస్ట్ 90-100% ఛాన్సెస్ దట్ యుల్ గెట్ క్యూర్డ్ ఆఫ్ ద డిసీజ్. ముఖ్యంగా మహిళల్లో బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, వీటిని ఎలా గుర్తించవచ్చు? So basically cervical cancer is mostly women related, second common cancer in women. దానికి గర్భసంచి ద్వారా ముఖద్వారం నుంచి బ్లీడింగ్ కానీ డిశ్చార్జ్ కానీ వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. మీరు మార్నింగ్ వస్తే మధ్యాహ్నం వరకు మీకు చెప్తాం అది క్యాన్సరా కాదా అని. దాని ద్వారా సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా మనం క్యాన్సర్ సర్వీస్ని ట్రీట్ చేయడానికి వీలవుతుంది. అదే కాకుండా ఇప్పుడు దానికి వ్యాక్సినేషన్ కూడా ఉంది కనుక అసలు క్యాన్సర్ రాకుండానే మనం ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. 98 to 99% ఆఫ్ ది చిల్డ్రన్ ఇఫ్ దే గెట్ వ్యాక్సినేటెడ్ 2 doses ఆఫ్ వ్యాక్సిన్తో వాళ్ళకి ఫ్యూచర్లో గర్భసంచి క్యాన్సర్ రాకుండా కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు. వ్యాక్సిన్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఆన్ పేమెంట్ ఇప్పుడు 15,000 to 20,000 రూపీస్ 2 కంపెనీస్ ఉన్నాయి. 15,000 to 20,000 రూపీస్ అవుతుంది. కానీ నిన్న యూనియన్ బడ్జెట్లో వాళ్ళు వ్యాక్సినేషన్ కంప్లీట్గా ఫ్రీ ఇస్తామని అనౌన్స్ చేశారు. దట్స్ వెరీ వెరీ ఎంకరేజింగ్ అండ్ అప్రిషియేట్ దట్. వీ హవ్ బీన్ ఆఫ్టర్ ద గవర్నమెంట్ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ ఫార్చునేట్లీ అది ఇప్పుడు వాళ్ళు అమల్లో పరుస్తున్నారు. సో ఇట్స్ వెరీ గుడ్. ఆల్ దీస్ గర్ల్స్ ఎస్పెషల్లీ రూరల్లో ఈ అమ్మాయిలందరూ ఈ వ్యాక్సినేషన్ ఫ్రీగా దొరుకుతుంది కనుక హెజిటేట్ చేయకుండా మనం పోలియోని ఎరాడికేట్ చేసినట్టు గర్భసంచి క్యాన్సర్ని కూడా పూర్తిగా ఎరాడికేట్ చేయొచ్చు. విక్టరీ బెల్ గురించి కొంచెం చెప్పండి. క్యాన్సర్ అంటే డయాగ్నోస్ కాగానే చనిపోతామనే అపోహ చాలామందికి ఇంకా ఉంది కనుక దాన్ని తీసేయడానికి మేము ఈ విక్టరీ బెల్ లాంచ్ చేశాము. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్, ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ అయిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ క్యూర్ అయిపోయి నార్మల్ లైఫ్ చేసేవాళ్ళు ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళే ముందు క్యాన్సర్ లేదు అని నిర్ధారణ అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళే ముందు వాళ్ళు ఈ బెల్ రింగ్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు బిల్ రింగ్ చేస్తే మిగతా పేషెంట్స్ 200 మంది ఆల్రెడీ ట్రీట్మెంట్ నడుస్తున్న వాళ్ళు హాస్పిటల్ ప్రాంగణంలో ఉంటారు కనుక వాళ్ళకి ఈ బెల్ సౌండ్ ఎందుకు వచ్చింది, బెల్ ఎవరు కొట్టారు అని అడుగుతారు. వాళ్ళకి అందరికీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ పేషెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది, క్యూర్ అయిపోయింది, దాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వీ వన్ ద బ్యాటిల్, మేము క్యాన్సర్ని గెలిచాము అని చెప్పడానికి బెల్ కొట్టారని చెప్పడానికి ఈ లాంచ్ చేశాము. తద్వారా మిగతా పేషెంట్స్ ట్రీట్మెంట్ నడుస్తున్న వాళ్ళకి ఇన్స్పిరేషను, ధైర్యము, మేము కూడా ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది, మేము కూడా క్యూర్ అయిపోతాము, మేము కూడా ఒకరోజు ఈ బెల్ రింగ్ చేస్తామనే ధైర్యం వాళ్ళు క్రియేట్ చేయడానికి ఇది క్రియేట్ చేశాము. థ్యాంక్స్. గతంలో క్యాన్సర్ వస్తే చనిపోతాము అనే అపోహ ఉండేది, కానీ క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాగే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా క్యాన్సర్, ముఖ్యంగా సర్వికల్ క్యాన్సర్ కోసం ప్రత్యేకమైన వ్యాక్సినేషన్ తీసుకొచ్చాము. ప్రజలందరికీ ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఫ్రీ వ్యాక్సినేషన్ కూడా ఇస్తామని ప్రకటించారు. కెమెరా పర్సన్ డి రాజుతో తేజస్విని, హైదరాబాద్.